ఇన్నేళ్లు జరగని కార్యం కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచుట నేర్పడం ద్వారా అది జరిగింది. దేవుడు చేస్తాడంతే. నీ నమ్మికను సిగ్గుపరిచే దేవుడైతే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు నేను అసలు నిజంగా దేవుడు ఇలా చేస్తాడా, ఇలా నమ్మితే చేస్తాడని పరీక్ష కోసం కూడా కొన్నిసార్లు నాకు తెలియక దేవుణ్ణి శోధించిన రోజులు ఉన్నాయి. నేను శాంతినగర్లో పరిచర్య ప్రారంభించినప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఒకటి సరిగా రావట్లేదు. నాకు హౌజా కంపెనీ స్పీకర్ కావాలి ప్రభు అని మోకాళ్ళుని కంపెనీ పేరెత్తి ప్రార్థన చేశా. నువ్వు ఏ పేరెత్తి ప్రార్థన చేస్తావు ఆ పేరిట స్పీకర్ నీకు వచ్చింది, విశ్వాసంతో ప్రార్థన చేయి అని నా మనసు. కాబట్టి నేను కంపెనీ నేమ్ కూడా చెప్పి ప్రార్థన చేశా. నాకు ఆ హౌజా నేమ్ కలిగినటువంటి స్పీకర్, కంపెనీ స్పీకర్ కావాలి నాకు. అది బాగా వచ్చేది ప్రభు, సరిగ్గా వినపట్లేదు జనాలకి, బోరుమోత వస్తుంది నాయన, ఈ స్పీకర్ బాగలేదు ప్రభు అని ప్రార్థన చేశా. ఆశ్చర్యం, వేరే కంపెనీ ఏం కాదు, కరెక్ట్గా హౌజా కంపెనీ స్పీకరే వచ్చింది మందిరంలోకి. విశ్వాసులు చూపించి మనం దేనికోసం ప్రార్థన చేశాం, హౌజా కంపెనీ స్పీకర్ వచ్చింది చూడండి.